హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కర్మ సిద్ధాంతం. ఈరోజు మనకు చెప్పబోయేది త్రిపురాంబ గారు, త్రిపుర సుందరి అమ్మగారి గురించి మొట్టమొదటిసారిగా వీడియో చేస్తున్నాం కాబట్టి అమ్మగారి గురించి కొంత చెప్పుకుందాం. అమ్మగారు మంగళగిరిలో పుట్టి చేబ్రోలు శ్రీనివాసరావు గారిని వివాహమాడి చిలకలూరిపేటలో మెట్టినింట అడుగుపెట్టినారు. కుటుంబ బాధ్యతలన్నింటినీ నిర్వహించుతూ దేవిశెట్టి చలపతిరావు గారి వద్ద భార్యాభర్తలిద్దరూ శిష్యరికం చేసి భగవద్గీత ఉపనిషత్తులను అవపాసన బట్టి జీర్ణించుకొని ఆధ్యాత్మిక సాధన వైపు ఆధ్యాత్మ గురువుగా ఆ ప్రయాణం కొనసాగించారు. అందులో భాగంగానే గబ్బిట్టివారి వీధిలో రామకృష్ణ సేవా సమితిని స్థాపించి అందులో ప్రతిరోజు సత్సంగం భగవద్గీతను బోధిస్తూ ఉంటారు చేబ్రోలు శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సమ్మర్లో మే నెలలో పిల్లలందరికీ భగవద్గీతను ఉచితంగానే బోధిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో పిల్లలు చాలా ఉత్సుకతతో ముందుకు అడుగులు వేసే విధంగా గురువుగారి బోధనలు నడుస్తూ ఉంటాయి. అమ్మగారైతే ఇంకా ఆన్లైన్లో మాకు భగవద్గీతని నేర్పిస్తూ ఉంటారు. భగవద్గీతే కాకుండా భజగోవిందం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామాలకి అర్థాలు ఇప్పుడు చెబుతూ ఉన్నారు. కర్మ సిద్ధాంతం గురించి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి వీడియోస్ మీరు ముందుగా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ సోహం కర్మ సిద్ధాంతం గురించి మనం చెప్పుకుందాం. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో ఈ విషయాలు మొత్తం మనం కూలంకుషంగా చర్చించుకున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడి యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే మోక్షం పొందటం. మోక్షం పొందటం అంటే దుఃఖం లేకుండా, ఎటువంటి మార్పులు లేకుండా, ఏ విధమైన వికారాలు లేకుండా నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దుఃఖం అంటే ఏంటో తెలియటువంటి ఆనందమే మోక్షం. అది ఆ మోక్షాన్ని పొందడమే మానవుడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి అది పొందాలి అంటే ఏం చేయాలి అంటే తన యొక్క జీవభావాన్ని వదిలేయాలి. జీవభావం పోయి తన యొక్క యథార్థ స్వరూపం అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మోక్షం అనేది వస్తుంది. అంటే తన యొక్క యథార్థ స్వరూపం అంటే నిర్వికారము, నిరాకారము, నిర్గుణము, నిరంజనము, సూక్ష్మాతి సూక్ష్మం, స్వయం ప్రకాశము, సర్వవ్యాపకం అయినటువంటి ఆ చైతన్యం, ఆ ఆత్మ, అదే నేను అని మానవుడికి అనుభూతి కావాలి. నేను జీవుణ్ణి కాదు, ఆత్మను, పరమాత్మను అని ఆ మానవుడు నా యొక్క స్వరూపము, నా యొక్క యథార్థ స్వరూపము ఆత్మ అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న రోజున, అలా ఉన్న రోజున అతను మోక్షం పొందినట్లు. మరి అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, జీవితాన్ని చరితార్థం సార్థకం చేసుకునేటువంటి ఆ జ్ఞానము మనకి వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఉపనిషత్తులు అంటే వేదాలలో చివరిలో ఉన్నాయి ఉపనిషత్తులు. అందుకే వాటిని వేదాలకి శిరస్సులు అంటూ ఉంటారు. వేదాలకి శిరస్సులు. ఆ ఉపనిషత్తులు మాత్రమే ఈ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఆ ఉపనిషత్తులు జ్ఞాన భాండాగారం. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కలియుగంలో మానవులు అల్పాయుష్కులు, అల్పజ్ఞులు. ఇలాంటి వాళ్ళకి ఇది అంత తొందరగా అర్థం కావు ఈ ఉపనిషత్తులు.
అంటే మన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడానికి ఎంతో కష్టం అన్నమాట. మరి మన సంగతి తెలిసినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగం చివరిలో రాబోయేటువంటి మానవులంతా అల్పాయుష్కులు, అల్పజ్ఞులు. మరి ఈ జ్ఞానం వారికి ఎట్లా అందుతుంది? అందుకనే ఆయన ఈ జ్ఞానం మొత్తాన్ని భగవద్గీత అనేటువంటి గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ఆ గ్రంథాన్ని ఏం చేశారు? అర్జునుడి నిమిత్తంగా చేసుకొని మానవాళ్ళందరికీ కూడా అందించడం కోసం భగవద్గీతను అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ భగవద్గీత కూడా అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలేటువంటి మనందరికీ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలేటువంటి వాళ్ళము, లేదు ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక రంగంలోకి ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నటువంటి నూతన సాధకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భగవద్గీత అర్థం కావడం అనేది కష్టమే. మరి అటువంటి వాళ్ళందరికీ తేలిగ్గా అర్థం కావాలి అంటే వీలుగా కొన్ని విషయాలు, కొన్ని ప్రాథమికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని విషయాలు జనరల్ టాపిక్స్ అన్నట్లుగా కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. అప్పుడు కానీ మనకి భగవద్గీత కొద్దిగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాలు తెలుసుకోవడంలోనే ఒక పాయింటే ఇదిగో ఈ కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అనేది అందుకోసమే కర్మ సిద్ధాంతం. మరి ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అంటే, కర్మ సిద్ధాంతం మానవులు ఈ లోకంలో జీవులు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా 84 లక్షల జీవరాశులు, రకరకాల జీవరాశులు ఉన్నారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. వీళ్ళల్లో అందరికంటే ఉత్తమమైనటువంటి జన్మ ఎవరిది అంటే మానవ జన్మ. అంటే 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనటువంటిది, దుర్లభమైనటువంటిది మానవ జన్మ. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ శంకరాచార్యుల వారు వివేక చూడామణి శ్లోకంలో మొట్టమొదటే చెప్పారు. ఆ గ్రంథంలో వివేక చూడామణి అనే గ్రంథంలో మొట్టమొదటే చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ. అంటే 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి తర్వాత ఎప్పటికో అపురూపంగా వచ్చేటువంటి ఉత్తమమైనటువంటి జన్మ ఏదంటే మానవ జన్మ. ఈ మానవ జన్మని మనము సార్థకం చేసుకోవాలి. ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. మరి ఈ మానవ జన్మ అంటున్నాము, టోటల్ గా చూసుకుంటే జన్మలు అసలు ఏంటి, ఎన్ని రకాలు ఏంటి అని చూస్తే, జన్మలు మనం విభజన చేస్తే 3 రకాలుగా విభజించవచ్చు జన్మలు. ఒకటేమో దేవజన్మ, 2 మానవ జన్మ, 3 జంతు జన్మ. అంటే టోటల్ గా మొత్తం జీవరాశుల మొత్తాన్ని విభజన చేస్తే ఈ 3 రకాలుగా మనం విభజన చేయవచ్చు. దేవజన్మ అంటే ఏంటి? అసలు జన్మ అంటే ఏంటి, కర్మలు అంటే ఏమిటి, జన్మ ఎందుకు ఎత్తుతాం, ఇది మనకు కూడా కావాల్సింది. మనము జీవిత కాలంలో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలకి మనం ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. మరి ఆ కర్మలు చేస్తాము, వాటి ఫలితాలు వస్తాయి. ఆ కర్మ ఫలితాలనే కర్మఫలాలు అని కూడా అంటూ ఉంటాం. మరి అనేక జన్మలు ఎత్తుతున్నప్పటికీ ఎన్నో జన్మలు ఎన్ని కోట్ల జన్మలో ఎత్తుతూ ఉన్నాం. ఈ జన్మలు ఎత్తినప్పుడు మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం. ఆ చేసినప్పుడు ఆ కర్మల యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి. అవి మనతో పాటే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాయి. అందులో అన్ని పుణ్యకర్మ ఫలితాలే ఉంటే, అంటే మనం అనుభవించడానికి పుణ్యకర్మ ఫలితాలు మాత్రమే పక్వానికి వస్తే, అవి అనుభవించడం కోసం మనం
దేవజన్మ ఎత్తుతాం. అది అంటే మనకున్నటువంటి కర్మఫలాల్లో అన్ని అనుభవించే కర్మఫలాలన్నీ పుణ్య ఫలాలే వచ్చి పండినాయి అనుకోండి, అవి అనుభవించాలి మనం. ఆ పండినటువంటి కర్మఫలాలు అనుభవించడం కోసం అన్ని పుణ్యం కర్మలే కదా, అందుకని ఇప్పుడు దేవజన్మ వస్తుంది అనమాట. ఆ కర్మఫలాల కారణంగా అతడు స్వర్గాది లోకాలకి వెళ్ళి, అంటే తన యొక్క పుణ్య కర్మఫలాలకు అనుగుణంగా స్వర్గాది లోకాలకి వెళ్ళి అక్కడ భోగాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అది స్వర్గలోకం అనేది భోగభూమి. భోగభూమి అంటే అక్కడ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ఏమి కర్మలు చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే అతనికి దేహం ఉండదు. అక్కడ ఊరికే సూక్ష్మ శరీరమే ఉంటుంది, స్థూల శరీరం ఉండదు. అందుకని అతను ఏ కర్మలు చేయడు. కేవలం తన యొక్క పుణ్యకర్మలు అనుభవించడం కోసం, సుఖాలు భోగాలు అనుభవించడం కోసం వచ్చేటువంటి భోగభూమి అది. అక్కడ తను కేవలం అనుభవించడం కోసమే, అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోలేడు. కర్మలు చేయడానికి, సాధన చేయడానికి కానీ ఎటువంటి చేయాలన్నా కూడా దేహం అనేది, స్థూల దేహం అనేది ఉండదు. అందుకని అది కేవలం భోగభూమి. అంటే అక్కడ తన యొక్క పుణ్యాన్ని మొత్తం ఖర్చు పెట్టుకోవడం కోసం, సుఖాలు భోగాలు అనుభవించడం కోసం మాత్రమే అది. ఆ పుణ్యఫలాలు మొత్తం అయిపోయినాయి అనుకోండి, ఆ పుణ్యఫలాలు మొత్తం అయిపోయిన తర్వాత ఆ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నారు. అంటే ఆ మత్స్యలోకానికి మళ్ళా రావాల్సిందే. ఏది? తన యొక్క కర్మఫలాలు మొత్తం ఖర్చు అయిపోగానే. అంటే మత్స్యలోకం అంటే ఈ మానవ లోకానికి మళ్ళా రావాలి. మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా మానవ జన్మో జంతు జన్మో ఎత్తాలి. కాబట్టి ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులు ఉంటాయి. మనసు ఉంది, బుద్ధి ఉంది. కానీ కర్మ చేయడానికి, సాధన చేసుకోవడానికి స్థూల శరీరం ఉండదు. కాబట్టి భగవత్ సాక్షాత్కారం చేసుకోవడానికి ఈ దేవజన్మ అనేది ఉపయుక్తమైనది కాదు. కాబట్టి దేవజన్మలో అతనికి కేవలం భోగాలు సుఖాలు అనుభవించడానికి మాత్రమే, జ్ఞాన సంపార్జనకు కానీ, సాధన చేయడానికి కానీ, ఏదైనా పుణ్యకార్యాలు చేయడానికైనా సరే అతనికి అవకాశం లేదు. ఎందుకంటే శరీరం ఉండదు, మనసు బుద్ధి మాత్రమే ఉంటుంది. ఇక మనం చెప్పుకున్నటువంటి మూడు జన్మలు, దేవజన్మ, మానవ జన్మ, పశు జన్మ అని చెప్పుకున్నాం. జంతు జన్మ. ఇప్పుడు జంతు జన్మ గురించి చెప్పుకుందాం. జంతు జన్మ ఏం చేస్తుంది, అది ఎట్లా వస్తుంది అంటే జీవుడికి ఉన్నటువంటి కర్మఫలాలలో, ఆయనకు ఉన్నటువంటి కర్మఫలాల్లో కేవలం పాప ఫలాలు మాత్రమే పక్వానికి వస్తాయి. అంటే పాప ఫలాలు మాత్రమే పడిని, పుణ్యఫలాలు ఏమీ లేవు దాంట్లో. అన్ని పాపాలే, పాప ఫలితాలే ఉన్నాయి. అందుకని ఆ జీవుడు ఆ పాపాలు అనుభవించడం కోసం జంతువుగానో, పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో పుడతాడు. అలా పుట్టి ఆ జంతువులుగా పుట్టి నీచ యోనుల్లో పుట్టి దుఃఖాలు అనుభవిస్తాడనమాట. ఆ కర్మఫలాల ద్వారా బాధలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు? అన్ని పాపపరమాలు కదా, అందుకని దుఃఖాలు, కష్టాలు అనుభవించాలి. దానికి తగినటువంటి ఏ జంతు జన్మో, నీచ జన్మ, క్రిమి కీటకాలుగానో, ఈ మృగంగానో, పశువుగానో పుట్టాడనమాట. ఏదో నల్లిగానో, బల్లిగానో, ఆవుగానో, గాడిదగానో, గుర్రంగానో, ఏదో ఇట్లా పుట్టి అది తగ్గట్టుగా కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాడు. అందుకే హింసింపబడుతూ ఉంటాడు కూడా. అందుకే చూడండి, మరి ఎద్దుగా పుట్టాడు అనుకోండి, వాడికి బండికి కట్టేసేసి గోడలతో కొడుతుంటారు. మరి పాపం దాని బాధ కదా, బాధే. ఆ బాధ ఎందుకు అనుభవిస్తున్నాడంటే పాపకర్మలు ఇప్పుడు చేశాడనమాట. అవి పక్వానికి వచ్చినాయి, అది ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అంటే అట్లా పశువులు మన వల్ల గాని, ఇతరుల వల్ల గాని అనేక బాధలు పడుతూ ఉంటాయి. ఆ బాధల ద్వారా వాళ్ళ యొక్క దుఃఖాలను ఖర్చు చేసుకుంటున్నాయి అనమాట. దుఃఖాల ద్వారా, బాధల ద్వారా వాళ్ళ పాపకర్మ ఫలాలు ఖర్చు చేసుకుంటారు అనమాట. అది
ఇక జంతువులు అనేక కర్మలు చేస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. జంతువులు కూడా పనులు చేస్తున్నాయా అంటే చేస్తున్నాయి. అయితే అవి వాటి యొక్క ప్రేరణలకు అనుగుణంగా కర్మలు చేస్తాయి. అంతే తప్పితే ఈ పని చెయ్యాలా వద్దా, ఇది మంచి పనా ఇది చెడ్డ పనా అని ఆలోచించి చెయ్యవు. కేవలం లోపల నుంచి ప్రేరణకు అనుగుణంగా మాత్రమే కర్మ చేస్తాయి. స్వతంత్రంగా ఆలోచించి బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవయ్యేవి. అందుకని అవి ప్రేరణని ఖర్చు పెట్టుకునేటువంటి కర్మఫలాలు ఖర్చు పెట్టుకునేటటువంటి జన్మ మాత్రమే. దానికి సొంతంగా ఆలోచించే బుద్ధి లేదు. కాబట్టి ఈ పశు జన్మలలో కూడా పరమాత్మను అందుకోవడానికి, పరమాత్మ అందుకునే విధంగా సాధన చేయటానికి, అలాంటి కర్మలు చేయటానికి ఏమాత్రం అవకాశం లేదు. అంటే పశు జన్మలలో శరీరం అయితే ఉంది, పశువులకి మనస్సు ఉంది. ఎందుకంటే పాపం ఎవరు కొడగా తీసి కొట్టాడు అనుకోండి, దానికి బాధ వస్తుంది, మనసు ఉంది. కానీ లోపాల నుంచి వచ్చే ప్రేరణకు అనుగుణంగా మాత్రమే కర్మలు చేస్తే తప్పితే ఈ కర్మ చేయాలా, ఈ కర్మ వద్దా, ఇది మంచిదా ఇది చెడా అని ఆలోచించుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి అనేది అయితే దానికి ఉండదు. కాబట్టి పరమాత్మ అందుకోవడానికి దీనికి బుద్ధి లేదు. కాబట్టి జంతు జన్మ కూడా పరమాత్మ అందుకోవడానికి అవకాశం లేదు. ఈ విధంగా చూసుకుంటే దేవజన్మలో దేవతలకి శరీరం లేదు కాబట్టి వాళ్ళు సాధనలు చేయలేరు. జంతు జన్మల్లో చూస్తేనేమో జంతువులకి మనసు ఉంది, శరీరం అయితే ఉంది కానీ బుద్ధి లేదు, విచక్షణ జ్ఞానం లేదు వాటికి. అంటే ఏది మంచి ఏది చెడు అది తెలుసుకునే విచక్షణ లేదు నిర్ణయించుకుని అలా ప్రవర్తించే విచక్షణ కూడా జంతువులకి ఉండదు. కాబట్టి ఇవి కూడా ఆత్మానుభూతికి ఆత్మ సాక్షాత్కారానికి ఏ మాత్రము ఉపకరించేటువంటి జన్మలు కావు. మరి ఇక 3 జన్మల్లో దేవజన్మ అయిపోయింది, జంతు జన్మ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మానవ జన్మ. ఈ మానవ జన్మ గురించి చెప్పుకునేటప్పుడు ఏంటి, మానవ జన్మ ఎప్పుడు వస్తుంది అంటే మన యొక్క పాప పుణ్య కర్మ ఫలాలు మిశ్రమంగా ఉన్నప్పుడు, అవి పక్వానికి వచ్చినప్పుడు. అంటే మనకు కర్మఫలాల్లో కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు అనుభవించడానికి రెడీగా ఉన్నాయనుకోండి, అప్పుడు వాటి తగ్గట్టుగా మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో పుణ్య కర్మఫలాలు కారణంగా సుఖాన్ని అనుభవిస్తాము, భోగాలు ఆనందాన్ని అనుభవిస్తాము. పాపకర్మ ఫల కారణంగా దుఃఖాలు బాధలు అవమానాలు ఇలాంటి అనుభవిస్తూ ఉంటాం. అయితే ఈ మానవ జన్మలో ఇవి అనుభవించడమే కాదు, కొత్తగా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కొత్తగా కర్మలు చేసే అధికారం ఉంది, అవకాశము ఉంది మానవుడికి. కొత్తగా స్వతంత్రించి సొంత నిర్ణయాలు తీసుకొని చేసే అధికారం జంతువులకి లేదు. సొంత నిర్ణయాలు తీసుకొని చేద్దామన్నా దేవతలకు శరీరం ఉండదు, చేయడానికి శరీరం కావాలి కదా, దేవతలకి శరీరం ఉండదు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి, చేయటానికి, కొత్త కర్మలు చేయటానికి, పుణ్యకర్మలు చేయటానికి, యోగ సాధనలు చేయటానికి అనుకూలమైన జన్మ ఏది అంటే ఇదిగో ఈ మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మలో స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. కాబట్టి ఇది ఈ జన్మ యొక్క ప్రత్యేకత. కాబట్టి ముగ్గురిలోకి అంటే దేవజన్మ, మానవ జన్మ, పశు జన్మ, జంతు జన్మ, ఈ 3 జన్మల్లోకి కూడా ఉత్తమమైంది మానవ జన్మ. పరమాత్మను అందుకోవడానికి, తగిన కర్మలు చేయటానికి అధికారము అవకాశము ఉన్నటువంటి జన్మ ఈ మానవ జన్మ. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, అపురూపమైనటువంటిది అని చెప్తూ ఉంటారు. అందుకే చెప్పుకున్నాను ఇందాక, వివేక చూడమండ చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే అన్ని జీవరాశులు అన్ని జీవులలోకి మానవ జన్మ రావడం అనేది దుర్లభం, అపురూపంగా వచ్చేటువంటిది. అపురూపంగా వచ్చేటువంటి ఈ మానవ జన్మని ఎలా ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగించుకోవాలి? స్వస్వరూపాన్ని చేరుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అది చేయాల్సినటువంటిది.
అలా చేసినప్పుడు మాత్రమే మనం ఈ జన్మని సార్థకం చేసుకున్నట్లు. అంటే పరమాత్మను అందుకోవడానికి తగినటువంటి కర్మలు, సాధనలు ఎవరైతే చేస్తారో వారు మాత్రమే మానవ జన్మని సద్వినియోగం చేసుకున్నట్లు, సార్థకం చేసుకున్నట్లు. మరి సార్థకం చేసుకోవడం అంటే ఏం చేయాలండి? సార్థకం చేసుకోవాలి అంటే యాక్చువల్ గా మనకి లోకల్లో అందరూ ఒక పెద్ద ఆయన ఉన్నా అనుకోండి, చక్కగా సంపాదించుకున్నాడు, కొడుకులకు ఇచ్చుకున్నాడు, కొడుకులు బాగా చదివించుకున్నాడు, మంచి చక్కటి కోడళ్ళు తెచ్చుకున్నాడు, అన్ని భార్యకి అన్ని చక్కగా ఇంట్లో అందరికి అన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏమంటారంటే వాడు జన్మ వచ్చినందుకు జన్మ సాధకం చేసుకున్నాడు రా అంటూ ఉంటారు చాలా మంది. అంటే బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం చేసుకోవడం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయటం, లేదా మంత్రులుగాను గవర్నర్లుగాను ఉండటం, మంచి మంచి పదవులు అధిష్ఠించడం, బాగా సంపాదించుకోవడం, భార్యా బిడ్డల్ని బాగా చూసుకోవడం, సుఖభోగాలు అనుభవించడం, మరి అనేక వస్తువులు తెచ్చుకొని ఆనందించడం, ఇవే సార్థకం అంటే అనుకుంటారు. అవి తెచ్చుకుంటే వాడి జన్మ సార్థకం అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరు కూడా అవి తెచ్చుకున్నా కూడా తృప్తిగా ఉండరు, ఏదో వెలితిగానే ఉంటారు. ప్రతి మానవుడు కూడా తెచ్చుకున్న వస్తువులు తెచ్చుకోవచ్చు, పదవులు తెచ్చుకోవచ్చు, ఆస్తులు తెచ్చుకోవచ్చు, ఎన్ని సంపాదించుకున్నా ఏం చేసినా ఇంకా ఏదో వెలితి. దీనికి కారణం ఏంటి అంటే మనం సంపాదించుకున్నటువంటివి, మనం అనుభవించేటువంటివి కూడా సుఖాలన్నీ కూడా అనిత్యమైనటువంటి సుఖాలు. అనుభవించే సుఖాలన్నీ కూడా అనిత్యమైనటువంటి సుఖాలు, నిత్యమైన సుఖాలు కాదు. అందుకే పరిపూర్ణమైనటువంటి సుఖాలు కావు. అవి అనిత్యమైనటువంటివి, పరిమితమైనటువంటి వస్తువుల ద్వారా వస్తున్నాయి. అందుకని పరిమితమైన వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖం పరిమితంగానే ఉంటది. నిత్యమైన పరిపూర్ణమైన సుఖం కావాలి మరి మనకి అంటే ఆ నిత్య వస్తువు, పరిపూర్ణమైన వస్తువు ద్వారానే మనకి లభిస్తుంది. అంటే మనకి కష్టే ఫలి, పిండి కొద్దీ రొట్టె అంట చూడండి. అట్లానే మనం చేసే మనం దేన్ని ఆరాధిస్తామో దాన్ని తగ్గట్టుగానే వస్తుంది ఫలితం. అంటే ప్రాపంచిక విషయాలు పట్టుకున్నావు, ప్రాపంచిక ఆనందం వస్తుంది, ఓకే. ప్రాపంచిక విషయాలు అది అనిత్యము, దుఃఖ మిశ్రితము. ఆనందం మనకు కనిపించేటట్టుగా ఉండేటువంటి దుఃఖాలు అవి. మరి మనకు వచ్చేటువంటి ఆనందం అవి పట్టుకున్నావు కాబట్టి నీకు వచ్చేటువంటి సుఖము, ఆనందము అట్లానే ఉంటది. మరి నిత్య వస్తువును పట్టుకుంటే నిత్యమైనటువంటి ఆనందం వస్తుంది, శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. మరి నిత్య వస్తువు ఏంటండి అంటే నిత్య వస్తువు ఏకమైనటువంటి పరమాత్మ మాత్రమే. నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, తత్ వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని మనకి తత్వబోధన చెప్తూ ఉంటారు. శంకరాచార్యులు స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పారు. నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, తత్ వ్యతిరిక్తం సర్వం అనిత్యం. అంటే నిత్యమైన వస్తువు ఎవరంటే ఒక్కటే పరమాత్మ. అది తప్ప అన్ని సర్వం, అది తప్ప మిగతావన్నీ సర్వం ఏదైతే ఉన్నాయనుకుంటున్నావో అవన్నీ కూడా అనిత్యమే. కాబట్టి నిత్యమైనటువంటి పరమాత్మ వల్ల లభించే సుఖం, ఆనందం శాశ్వతంగా ఉంటది. మరి అనిత్యమైన వస్తువు ద్వారా వచ్చేటువంటి సుఖం, ఆనందం అనిత్యంగానే ఉంటది. తర్వాత మిగిలేదంతా దుఃఖమే. కాబట్టి ఈ నిత్యానందం, నిత్యమైన పరమాత్మ ద్వారా వచ్చే ఆనందం పొందేంత వరకు మానవుడికి తృప్తి ఉండదు. ఎందుకంటే శాశ్వత ఆనందం కావాలి కదా. మరి శాశ్వత ఆనందం కావాలి, శాశ్వతమైన వస్తువుని పట్టుకోవాలి. అతనికి అసంతృప్తికి పోవాలి, తృప్తి కలగాలి అంటే శాశ్వత ఆనందాన్ని అందుకోవాలి. ఆ శాశ్వత ఆనందం అందుకోవడం కోసం అంటే ఆ అందుకోవడమే జన్మ సార్థకం చేసుకోవడం అంటే, శాశ్వతమైన ఆనందాన్ని అందుకోవడమే జన్మను సార్థకం చేసుకోవడం అంటే. మనం వచ్చింది అందుకే. పుట్టేటప్పుడే గర్భంలో నిర్ణయం తీసుకుంటాడు,
ఈసారి నేను మళ్ళీ తల్లి గర్భంలోకి రాను అని నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆ శాశ్వత ఆనందమే మోక్షం, ముక్తి. అదే విముక్తి కూడా. ముక్తి, విముక్తి. అసలు ముక్తి అంటే ఏంటి? అసలు ఎందుకు విముక్తి? ఎక్కడి నుంచి విముక్తి పొందాలి? విముక్తి పొందాలి అంటే సర్వ బంధనాల నుంచి విముక్తి పొందడమే ముక్తి. బంధనాల నుంచి విడుదల పొందడమే విముక్తి. బంధనాల నుంచి విడుదల పొందడమే విముక్తి. బంధనాలంటే ఇదిగో ఈ కర్మ బంధనాలు. కర్మలు అనేవి మనల్ని బంధించివి. ఎట్లా? అనంత కోటి జన్మల నుంచి మనం చేస్తూ వస్తూ ఉన్నాం కర్మలు. అనంత కోటి జన్మల నుంచి మనం అనేక కర్మలు చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ చేసిన కర్మల యొక్క ఫలితాలే కర్మ ఫలాలుగా మనతో పాటే అవి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అవి మనల్ని కట్టేసి బంధాలై కూర్చున్నాయి. మనము ఏదేదో కోరికతోటి, ఆశలతోటి ఏవేవో కర్మలు చేసాం. ఆ కర్మల ద్వారా మనము ఇళ్ళు, తోటలు, భూములు, పరిశ్రమలు, పదవులు, వస్తువులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏదో సంపాదించుకుంటూ ఉన్నాం. అయితే ఆ సంపాదించుకున్నవన్నీ కూడా మనం వదిలేసిపోతాం. ఈ జన్మలో అనేక కోరికలు, ఆశలు ఉంటాయి. వాటికి అనుగుణంగా అనేక కర్మలు చేస్తూ ఉన్నాం. కర్మలు చేస్తున్నాము, సంపాదిస్తూ మనం కొనుక్కుంటున్న తోటలు, ఇళ్ళు, బంగళాలు, స్థలాలు, పొలాలు, ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని చేసుకుంటున్నాం. అన్ని సంపాదించాం. కర్మలు చేసి, వ్యాపారాలు చేసి, లేదంటే అనేక వృత్తులు చేసి ఏదైనా కానీ సంపాదించాం. అయితే ఇలా సంపాదించినవన్నీ కూడా మనం ఏం చేస్తాము? వదిలేసేసి వెళ్ళిపోతాం. ఒక రోజుకి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సినగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయితే ఇప్పుడు ఏం చేస్తాము? ఇవన్నీ ఇక్కడే వదిలేసిపోతాం. ఏది? తోటలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇళ్ళు, సంపదలు అన్ని. కానీ అన్ని వదిలేస్తాం. కానీ అవి సంపాదించడానికి మనం ఏ కర్మ అయితే చేశామో, అవి సంపాదించాలంటే, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇల్లు కానీ సంపాదించాలంటే మనం ఏ కర్మ అయితే చేశామో ఆ కర్మలు, ఆలోచనలు, ఆ సంకల్పాలు అవి మాత్రం మనతో పాటే వస్తాయి. ఎట్లా? వాటిని ఏమంటారంటే కర్మఫలాలు, వాసనలు అంటారు. కర్మఫలాలు, వాసనలు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం. ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం? డబ్బులు కావాలి బాగా. దాదాపు 3 కోట్లు ఉంటే గానీ ఇల్లు రాదు. డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? లంచాలు తీసుకోవాలి, ఇతరులని పీడించి తీసుకోవాలి. లేకపోతే ఉద్యోగం ద్వారా నీకు ఏదో 20,000 30,000 జీతం వస్తే నువ్వు ఎప్పుడు సంపాదించాను ఇప్పుడు కట్టాను. దొంగదారులు తొక్కాలన్నమాట. తొక్కి లంచాలు తీసుకోవాలి, అవి చేయాలి, ఇతరులని పీడించాలి. ఆ వసూలు చేస్తావు కదా. ఆయన వసూలు చేసి డబ్బులు పోగేసి అప్పుడు ఇల్లు కట్టుకుంటావు. ఇతరులని పీడించడము, లంచాలు తీసుకోవడము అనే అధర్మం చేశారు చూడండి. దాని కారణంగా పాపం అనేది మీ అకౌంట్ లో పడుతుంది. ఇప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు ఇక్కడ వదిలేస్తున్నారు. కానీ పాపం చేశారు కదా, ఇతరులను పీడించడం పాపం చేశారు కదా, అదిగో ఆ పాప ఫలాన్ని తీసుకుని బయలుదేరుతారు. మీరు బయలుదేరేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా, ఆ పాపం అనేటువంటి కర్మఫలాన్ని, అలానే కొన్ని వాసనలను, ఇవన్నీ తీసుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం. ఈ మాత్రం మనం వదిలిపెట్టం. బంధనాలుగా మనకు అట్లానే ఉంటాయి. ఇళ్ళు, తోటలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, భూములు అన్ని వదిలేసాం. కానీ ఈ మాత్రం మనం వదిలిపెట్టాం అనమాట. అట్లానే మనతో పాటు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాయి. ఈ బంధనాలు ఏది? ఈ కర్మఫలాలు, వాసనలు మన దగ్గర ఉన్నంత వరకు, అవి మనల్ని బంధించి ఉన్నంత వరకు మనం ఏదో ఒక శరీరంతో మాత్రం పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అంటే
నువ్వు జంతు జన్మ ఎత్తచ్చు, మానవ జన్మ ఎత్తచ్చు, పేదవాడిగా పుట్టచ్చు, ధనవంతుడిగా పుట్టచ్చు, నిర్భాగ్యుడిగా పుట్టచ్చు, దరిద్రుడిగా పుట్టచ్చు, ఏదన్నా కానీ ఏదో ఒక జన్మ ఎత్తుతూ ఉండాల్సిందే ఈ కర్మ ఫలాలు వాసనలు ఉన్నంత వరకు. మరి దీనికి విరుగుడు లేదా? చేసావు కాబట్టి అనుభవించాల్సిందే. పాపం చేసావు, పాపం అనుభవించేదాకా జన్మ ఎత్తాల్సిందే. ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని ఉన్నాయో, ఎన్ని వాసనలు ఉన్నాయో అవన్నీ కచ్చేదాకా ఎత్తుతూ ఉండాల్సిందే. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండాల్సిందే. మరి మళ్ళీ మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొందాలి అంటే ఇగో విముక్తి, ఈ కర్మబంధనాల నుంచి నేను విముక్తి పొందాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే ఈ బంధనాలన్నీ పోవాలి. దీనికి ఏదైనా మార్గం ఉందా? ఈ కర్మబంధనాలని మనం వదిలించుకోవాలి. వదిలించుకున్నప్పుడు మాత్రమే మనం విముక్తి పొందవచ్చు, మోక్షం పొందవచ్చు. ఈ బంధనాల నుంచి విడుదల పొందడమే మోక్షం. అది ఒక రకంగా చెప్పాలంటే ఈ కర్మబంధనాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. మరి ఈ కర్మబంధనాల నుంచి వదిలించుకోవచ్చా? ఎలా వదిలించుకోవాలి? అదిగో అది చెప్పేదే మనకి ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి చిన్ని గ్రంథం. కానీ దీంట్లో మ్యాటర్ మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎలా కర్మలు చేయాలి, ఎలా కర్మల బంధం కాకుండా ఉండాలి అని తెలియజేసేదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? సిద్ధాంతం అంటే ఒక శాసనం, చట్టం. యాక్చువల్ గా మన గవర్నమెంట్ కూడా చట్టం చేస్తూ ఉంటది. చట్టం అంటే కమిటీ ఏర్పడి చట్టాన్ని రూపొందిస్తారు. దాన్ని సభలో పెట్టి అందరు అంగీకారం తీసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి గారు దాన్ని స్టాంప్ వేస్తారు. ఆ తర్వాత దాన్ని అందరూ అమలు చేస్తారు. ఈ విధంగా ఉంటది చట్టం అంటూ ఒక చట్టం. అలానే ఈ సృష్టిలో ఇది మన దేశానికి సంబంధించింది రాజ్యాంగ చట్టం. అలానే ఈ సృష్టి మొత్తం నడవడానికి కూడా భగవంతుడు ఒక చట్టాన్ని చేశాడు. అదే కర్మ సిద్ధాంతం అనేటువంటి చట్టం. ఈ సిద్ధాంతాన్ని అనుసరించే అందరూ ఈ లోకం అంతా నడుచుకుంటూ ఉంటుంది. సృష్టి మొత్తం అటు నడుచుకుంటూ ఉంటుంది. ఈ రాజ్యాంగం మనం చట్టాన్ని సృష్టించాం. అయితే అది దాంట్లో ఏదో లొసుగులు ఉండొచ్చు. ఒక్కోసారి సవరణలు చేస్తూ ఉంటారు. సవరించి మన దాన్ని స్టాంప్ కొడుతూ ఉంటారు. కొంతమందికి మినహాయింపులు ఉంటాయి. ఇంకో ఈ రిజర్వేషన్ రూపంలో మనకి మినహాయింపులు కూడా ఉంటూ ఉంటాయి. ఏది? రాజ్యాంగ చట్టంలో, రాజ్యాంగం నిర్మించినటువంటి చట్టంలో సవరణలు ఉంటుంటాయి, మినహాయింపులు ఉంటుంటాయి. అప్పుడప్పుడు సవరణలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ చేసిందే కంటిన్యూషన్ కాదు, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి దీన్ని మాత్రం భగవంతుడు నిర్మించాడు. ఈ సిద్ధాంతాన్ని. ఇది స్థిరమైనది. అంటే అర్థం ఏంటంటే ఏ మార్పులు లేవు దీంట్లో, ఎట్టి లొసుగులు లేవు, ఎట్టి సవరణలు చేయరు. ఇప్పుడు అంటే ఇవాళ చేసిన కర్మ సిద్ధాంతాన్ని మళ్ళా ఇంకో యుగంలో మార్చడం అంటూ అట్ట ఏ ఉండదు. ఎవరికి మినహాయింపులు ఉండవు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉన్నట్టు దీంట్లో ఎవరికి మినహాయింపులు ఉండవు. బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతము, లంచాలు, రికమెండేషన్లు ఏవి పనిచేయవు ఇక్కడ. ఏది? కర్మ సిద్ధాంతం ముందు. దీని ముందు అందరూ సమానులే. ఎంతటి సమానులంటే ఆఖరికి శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, ఎవరైనా సరే వాళ్ళు కూడా దీని ముందు తలవంచాల్సిందే. అంటే దీని ముందు తలవంచాల్సిందే అంటే నేను రాముణ్ణి, నేను దేవుణ్ణి కాబట్టి నాకు ఈ చట్టం నాకు వర్తించదు అని అనలేరు. అందరూ దీన్ని అంగీకరించాల్సింది. ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి ఈ శాసనాన్ని అందరూ అంగీకరించాల్సిందే. దానికే మనకి శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనుకోండి. ఆయన తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఆ వేటలో ఆయన ఒక నది ఒడ్డున గుడుగుడు శబ్దం వస్తూ ఉంటే అది శబ్దపేది అనేటువంటి అస్త్రంతో ఏం చేశాడు? అది ఒక జింక అట్లా తాగుతుంది అనుకొని బాణం వేస్తాడు. తీరా చూస్తే అది ఏంటంటే శ్రవణ కుమారుడు అనేటువంటి అబ్బాయి అనమాట. ముని బాలకుడు అనమాట అబ్బాయి.
ఏంటయ్యా అంటే ఆ అబ్బాయి తన వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కావడిలో పెట్టుకొని ఇక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోతూ ఉన్నారనమాట. ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచినీళ్లు తాగాలింది నాయన అని అడిగితే వాళ్ళని అక్కడ పెట్టేసేసి ఆ నీళ్ల కోసం ఆ చెరువు దగ్గరికి వచ్చాడనమాట, వాగు దగ్గరికి వచ్చాడనమాట ఆ అబ్బాయి. ఇప్పుడు ఆ వాగు దగ్గరికి వచ్చి ఆ చెంబు అదే నీళ్ళ చెంబుని నీళ్ళలో ముంచినప్పుడు గుడుగుడు శబ్దం వస్తే ఈ దశరథ మహారాజు గారు బాణం వేశారు. ఆయన అనుకుంది ఏంటంటే జంతువు వచ్చి తాగుతుంది కాబట్టి జంతువుని సంహరిద్దాం అన్న ఉద్దేశంతో జంతువులు చూడాల శబ్దాన్ని గ్రహించి శబ్దబేరి అనేటువంటి విద్య ద్వారా ఆయన ఆ బాణం వేశాడు. కానీ అది తగిలింది పాపం ఆ బాలకుడికి. ఆ బాలకుడు ఏం చేస్తాడు, సరే చేసేదే ఉంది మహారాజా, ఇగో ఈ నీళ్లు తీసుకెళ్ళి మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి పట్టండి, వాళ్ళ దాహం తల్లాడుతూ ఉన్నారు అని చెప్పని ఇచ్చి చచ్చిపోతారు బాబు. ఈయన సరే ఆ బిడ్డ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళేమో నాయన ఇంత లేట్ గా వచ్చేవిందయ్యా బాబు అంటూ తాగిన తర్వాత అప్పుడు చెప్తాడు, అయ్యా మీ బాబు చనిపోయాడు, నేను దశరథ మహారాజు అనే రాజుగారిని చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. కొడుకు పుత్ర వియోగం కదా, అయ్యో కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ చాలా వేదనకి గురయ్యి వాళ్ళు ఆ వేదనలో భాగంగా ఏం చేస్తారంటే దశరథ మహారాజుని కూడా శపిస్తారు. ఏ విధంగా అయితే పుత్ర వియోగంతో మేము బాధపడుతూ చనిపోయామో ఆ బాధ నీకు తెలియాలి కాబట్టి నువ్వు కూడా పుత్ర వియోగంతో చనిపోతావు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు వదులుతారు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. మరి వాళ్ళ యొక్క శాప కారణంగా మరి దశరథ మహారాజు గారు కూడా రాముడు అరణ్యాలకు వెళ్ళినప్పుడు రామ 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 అంటూ రాముడిని తలుచుకుంటూ వియోగంతో బాధపడుతూ ప్రాణాలు వదులుతాడు దశరథ మహారాజు. కాబట్టి ఇది చూసారా, ఇది ఎంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే కర్మ సిద్ధాంతానికి అతీతులు ఎవరు కారు, అందరూ ఒక్కరే. రాముడి తండ్రి అయినా కృష్ణుడి తండ్రి అయినా ఎవరైనా అంతే. కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు కూడా అంతే కదా. చూడండి, మరి వాళ్ళు 12 సంవత్సరాల పాటు కారాగారంలో ఉన్నారు, అది కూడా తన పుత్రుడైనటువంటి కృష్ణుడికి దూరంగా. మరి ఎందుకు? ఏదో కర్మఫలం. అందుకనే కర్మఫలానికి కర్మ సిద్ధాంతానికి అతీతులు ఎవరు కాదు, అందరూ కూడా దాని యొక్క పరిగణలోనే ఉంటారు. ఎవరు కూడా సిద్ధాంతం మీద ఆధారపడి ప్రవర్తించాలి తప్పితే ఎగ్జిబిషన్స్ ఎవరికి లేవు. అటువంటిది ఈ కర్మ సిద్ధాంతం. దీంట్లో మార్పులు చేర్పులు కూర్పులు ఏమి ఉండవు, ఒకటే సిద్ధాంతం, అందరికీ ఒకటే. అదే మన యొక్క చట్టం ప్రకారం అయితే రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు దాదాపు 47 సార్లు మార్చుంటారు ఇప్పుడు నాకు తెలిసి రాజ్యాంగాన్ని. అలా సవరణ చేస్తారు. మాత్రం అంటే ఏంటంటే సవరణ చేసి స్టాంపు కొడుతూ ఉంటారు, అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఈ సిద్ధాంతాన్ని భగవంతుడు నిర్మించాడు, దీనికి అందరూ సమానులే. దీని ముందు ఎవరికి ఎగ్జామ్షన్స్ అంటే ఏం లేవు. మరి అటువంటి కర్మ సిద్ధాంతం మరి ఎట్లా పనిచేస్తుంది అంటే కర్మలను ఆధారం చేసుకునే పనిచేస్తుంది. కర్మలు అంటే అసలు కర్మలు అంటే ఏంటండి అంటే పుట్టిన ప్రతి వ్యక్తి ఉదయం లేచిన దగ్గర నుంచి చనిపోయేదాకా, రాత్రి అయ్యేదాకా, అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటాడు మానవుడు. అన్ని కర్మలే. మాట్లాడటము కర్మే, చూడటము కర్మే, వినటము కర్మే, ప్రతిదీ కర్మే. కళ్ళు వేసిన దగ్గర నుంచి మనం సాయంత్రం కళ్ళు మూసేదాకా ప్రతిదీ కర్మే. ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా కర్మ చేస్తూనే ఉంటాడు. ఒక రోజు కాదు, చచ్చేదాకా కర్మ చేస్తూనే ఉంటారు. కర్మలు చేయకుండా గడవదు, కర్మలు చేయకుండా గడవదు. కర్మ చేయాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి కూడా. కర్మ మనిషికి కళంకాన్ని ఇవ్వదు అని చెప్తారు ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు చెప్తారు. కర్మ కళంకాన్ని ఇవ్వదు మనిషికి అని చెప్తారు మానవునికి. మరి సరే, ఇలా కర్మలు చేస్తూ ఉండాలి. మరి ఈ కర్మలకి ఫలితం చేశాం కాబట్టి కర్మలకి ఫలితం వస్తుంది. కర్మ చేస్తూ ఉన్నాం కాబట్టి
చేసే కర్మకి ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా కర్మలే. మనం చేసే ప్రతి కర్మ కూడా ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది. అయితే ఆ ఫలితాలను మన కర్మలను బట్టి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ఫలితాలు ఇచ్చే సమయాన్ని బట్టి ఆ కర్మల్ని 3 రకాలుగా విభజించారు. మన ఇక్కడ కూడా మనుషుల్ని, జీవుల్ని జంతు జన్మ, దేవ జన్మ, పశు జన్మ అని ఎట్లా 3గా విభజించారో ఇక్కడ చేసే కర్మల్ని కూడా 3 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మలు అంటే ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితం వస్తాయి, శాంతిస్తుంది అంటే కర్మ ఫలితం వచ్చేస్తుంది కాబట్టి ఓకే అయిపోతుంది. కొన్ని అప్పటికప్పుడు ఫలితం ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడం కోసం కూడబెట్టబడుతూ ఉంటాయి. కొన్ని ఎమ్మటే ఫలితం వస్తాయి, కొన్ని మాత్రం ఇవ్వవు, ఎప్పుడుకో వస్తాయి, ఫలితం ఇవ్వకుండా కూడబెట్టబడుతూ ఉంటాయి. ఇంకా వీటిని ఆగామి కర్మలు అంటారు. ఏంటో చూద్దాం. ఉదాహరణకి మనం భోజనం చేస్తాం, అది కర్మ. ముద్ద నొట్టకి వెళ్ళిపోగానే ఆకలి తీరుతూ ఉంటది కాబట్టి భోజనం చేయటం అనే కర్మ చేస్తాము. దాని ఫలితం ఏంటి? ఆకలి తీయటం అనేటువంటి ఫలితాన్ని పొందాం. అలానే దప్పిక వేసింది, అప్పుడు ఏం చేస్తాము? మంచినీరు త్రాగుతాం. నీరు తాగడం అనేది ఏమో కర్మ. నీరు తాగిన తర్వాత దప్పిక తీరిపోవడం అనేది కర్మఫలం. చేసిన కర్మకి ఫలితం ఏంటి? దప్పిక తీరడం కదా. అలానే ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, వాడు ఏదో అరుచుకుంటూ ఉన్నాము, ఇంతలోకి తారాస్థాయి చేరింది కోపం, అయితే పొట్లాడు అరుచుకోవడం పెరిగింది, లాగి ఒక చెంపదెబ్బ కొట్టారు ఎదురోడిని. ఇది కర్మ. కొట్టడం కర్మే కదా, కొట్టాం. అవతల వాడు ఊరుకుంటాడా? వాడు కూడా బలవంతుడు అయితే వాడు ఏం చేస్తాడు? వాడు కూడా లాగి ఇంకోటి కొడతాడు వీడిని. అంటే చెంప పగల కొట్టడం కర్మ అయితే వాడు తిరిగి ఇచ్చాడు బహుమతి, అది కూడా కర్మ ఫలితం. అంటే కొన్ని కర్మలు ఇట్లా ఎమ్మటే ఫలితం వచ్చేస్తాయి. కర్మ చేయంగానే ఎమ్మటే ఫలితం వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. కొన్ని కర్మలు ఇస్తాయి, కానీ కొన్ని కర్మలు అయితే మాత్రం ఎమ్మటే ఫలితాన్ని ఇవ్వవు. ఉదాహరణకి మనం ఎదురుగా లేనటువంటి వ్యక్తిని తిరుగుతూ ఉన్నాం అంటే మన ముందు లేడు, ఎక్కడో ఉన్నాడు, ఏ ఊర్లోనో ఎక్కడో ఉన్నాడు, వాడిని గురించి ఇక్కడ మనం తిడతాం, వాడి మీద నిందలేస్తా ఉంటాం. కానీ వాడు ఇప్పుడు ఎదురుగా లేడు కదా, అందుకని ఆ నిందించిన కారణంగా, తిట్టిన కారణంగా ఫలితం అనేది ఇప్పుడు రాదు, ఎప్పుడో వస్తుంది. పోగా ఉంటది అనమాట, అది కూడబెట్టబడి ఉంటది. అట్లానే దాన ధర్మాలు చేస్తాము, పుణ్యకార్యాలు చేస్తాము, మరి అవన్నీ వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఆ ఫలితాలు, దాన ధర్మాల ఫలితాలు ఎక్కడ అనుభవిస్తాము? ఎప్పుడూ అనుభవిస్తాం. ఈ జన్మలో అనుభవించవచ్చు, లేదా స్వర్గలోకంలో అనుభవించవచ్చు, లేదా వచ్చే జన్మలో అనుభవించవచ్చు, కానీ ఇప్పుడు రావు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు అనుకోండి, పరీక్షలు రాస్తారు, వాళ్ళ రిజల్ట్స్ ఫలితం ఎప్పుడు వస్తుంది? కర్మ చేస్తే ఎగ్జామ్ రాయడం అనేది కర్మ. ఎగ్జామ్ రాసిన దానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నెల 15 రోజులకో, 2 నెలలకో, నెల రోజులకో ఎప్పుడో వస్తుంది. ఇలా కొన్ని కర్మలు ఏం చేస్తాయంటే అప్పటికప్పుడే ఫలితాన్ని ఇవ్వవు, ఆ తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడానికి కూడబెట్టబడతాయి, అంటే సంచితం అవుతాయి. ఇదిగో ఇవన్నీ కూడా ఆగామి కర్మలు అంటారు. ఇక సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఇంతకు ముందు జన్మలో ఇప్పుడు ఫలితం రాకుండా మిగిలిపోయినటువంటి కర్మలు ఉంటాయి చూడండి, వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే ఇంత ముందు జన్మలో తర్వాత ఎప్పుడో ఫలితం రావడం కోసం కూడబెట్టేటువంటి కర్మలు ఈ జన్మలో అది
అవి ఫలితం ఇంకా రాలా. అంటే మనం కర్మ చేసాము, ఇవి కూడబెట్టబడతాయి అంటే ఫలితం రాలా, అప్పుడు అట్లా ఉంటాయి. అవే తీసుకుని నెక్స్ట్ జన్మకి బయలుదేరాం అనుకోండి, వాటి సంచిత కర్మలు అంటారు. అంటే ఇంతకు ముందు అనేక జన్మల నుంచి మోసుకొచ్చుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. అనేక జన్మల నుంచి మోసుకొచ్చుకుంటూ వస్తున్నాం కర్మలు, అవన్నీ సంచిత కర్మలు. ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా సరే ఆ సంచిత కర్మలు మాత్రం మనల్ని మాత్రం విడిచిపెట్టం. జీవుని విడిచిపెట్టకుండా మనతో పాటే ప్రయాణమై వస్తూ ఉంటాయి. ఎలా అంటే, మనం అద్దెళ్లలో ఉంటాం. అద్దెళ్లలో ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి మరొక ఇంటి ప్రయాణం అవుతూ ఉంటాం. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్తాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సంపాదించుకున్నాము, పనికిరాని వస్తువు పారేసాము, కొత్త కొత్త వస్తువు కొనుక్కొచ్చుకున్నాము, అన్ని చేసుకున్నాము. సరే, ఇంటి యజమాని ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా అన్నాడు. ఇంకో ఇంటి తీసుకుపోండి, మాకు అవసరం అన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఖాళీ చేసి ఇంకో ఇంటికి పోవాలి. ఏం చేస్తాము? ఈ వస్తువులు తీసుకుని మళ్ళీ ఇంకో ఇంటికి పోతాం. కొత్తగా కొనుక్కున్న ఫ్రిడ్జ్ మొన్నే కొనుక్కున్నాం కాబట్టి ఇలా ఈ వస్తువులన్నీ తీసుకొని కొత్త ఇంటికి వెళ్తాం, ఇంకో ఇల్లు చూసుకొని బయలుదేరుతాం. అద్దె కొంప లాంటి ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం సంపాదించుకున్నటువంటి వాసనలు, కర్మఫలాలు అవి తీసుకొని వెళ్తాం. అయితే సంచితం అంటే పక్వానికి రాకుండా ఉన్నటువంటి ఆ కర్మఫలాలని సంచిత కర్మఫలాలు అని అంటారు. ఇక ప్రారబ్ధ కర్మఫలాలు. ప్రారబ్ధ కర్మఫలాలు అంటే అర్థం ఏంటంటే, సంచిత కర్మఫలాల్లో మనతో పాటు వస్తాయని చెప్పుకున్నాం. సంచిత కర్మఫలాలు, ఈ కర్మఫలాల్లో ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో, పండుతాయో, అనుభవించడానికి సిద్ధంగా ఉంటాయో వాటిని ప్రారబ్ధ కర్మఫలాలు అంటారు. ఈ ప్రారబ్ధ కర్మఫలాలు అనుభవించడానికి తగ్గట్టుగా దాని తగ్గ శరీరాన్ని ఎత్తుక్కొని అలాంటి శరీరాన్ని ధరిస్తాడు జీవుడు. అది అలా ధరించి ఆ కర్మఫలాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ లిటికేషన్ ఏంటంటే, ఆ ప్రారబ్ధ కర్మఫలాలు తెచ్చుకొని దానికి తగ్గట్టుగా శరీరాన్ని తెచ్చుకొని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ ఫలాలు అయిపోయేదాకా ఈ శరీరంలో ఉంటాడు. ఆ ఫలాలు అయిపోయిన తర్వాత ఒక క్షణం కూడా ఉండడు. ఆ ఫలాలు అయిపోక ముందే, ఆ ఫలాలు తెచ్చుకున్నటువంటివి ప్రార్థన కర్మ అయిపోక ముందే చచ్చిపోదాము, ఈ బాధ పడలేకపోతున్నాను, ఈ ముసలితనంతో ఈ శరీర బాధలు, మానసిక బాధలు, ఈ బాధలు నేను పడలేను, చావాలని అనుకున్నా కూడా చావడు, బతికే ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు బతకాల్సిందే, చావమన్నా చావడు. ఆ ప్రార్థన కర్మఫలాలు అయిపోయిన తర్వాత ఆయన ఉండాలని కోరుకున్నా కూడా ఉండడు, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనిషి జీవించి ఎంతవరకు జీవిస్తాడు అంటే ఆ కర్మఫలాలు ఉన్నంత వరకు. ఆ కర్మఫలాలు అయిపోయిన తర్వాత చటిమని వెళ్ళిపోతుంది, అంతే. 100 మంది డాక్టర్లు కూర్చొని ఆక్సిజన్ సిలిండర్ పెట్టినా కూడా బతకడు. కాబట్టి ఈ జన్మని నిలిపేది ఎవరు అంటే ప్రారబ్ధ కర్మఫలాలు అన్నమాట. మళ్ళీ ఈ ప్రారబ్ధ కర్మఫలాలు ఖర్చు అయిపోయిన తర్వాత జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడు? అప్పటి వరకు ఉన్నటువంటి సంచిత కర్మలు, వాసనలు అవన్నీ తీసుకొని మళ్ళా ప్రయాణం కొనసాగిస్తాడు. ప్రయాణం కొనసాగిస్తూ మళ్ళా ఆ సంచిత కర్మల్లో ఏవైతే పండినయో ఆ కర్మఫలాలకు అనుగుణమైనటువంటి జన్మ తీసుకొని మళ్ళీ పుడతాడు. ఈ విధంగా జన్మ మళ్ళా వస్తుంది. ఇలా జననము మరణము, జననము మరణము, ఇలా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని శంకరాచార్యుల వారు మనకి భజగోవిందని చెప్తారు. అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ఉంటే మా మోక్షం ఎప్పుడు, ముక్తి ఎప్పుడు? ఈ పుడితే ఏమైందండి, చస్తే ఏమైందండి అంటే, పుడితే ఏమైందో చస్తే ఏమైందో అది మనం రేపు చెప్తున్నాం, తర్వాత ఎపిసోడ్కి చెప్తాం.